కొలంబస్ ఆయన పేరు. ఆయన ఒక అన్వేషి, సముద్రంలో తిరుగుతూ కొత్త కొత్త ప్రాంతాలను డిస్కవర్ చేసిన వ్యక్తి. అయితే ఆయన సముద్రం మీద వెళ్తూ ఒక పెద్ద బండ అడ్డు వచ్చింది. వెళ్తూ ఉంటే ఆ బండ మీద ఒక మాట రాసింది, నో మోర్ బియాండ్ అని రాసింది. అంటే ఇది ఎండింగ్, దీని తర్వాత ఏం లేదు అని రాసేశారు. సరే, ఈయన అన్వేషి కదా, నో మోర్ బియాండ్ అనే మాటను ఆయన చదివి ఏం చేశాడంటే, ఇక ఇక్కడితోనే ఆగిపోలేదు, ఇంకేదో ఉండుంటుంది, దాన్ని నేను కనుగొంటానని చెప్పేసి ఆ గుట్ట చుట్టూ ప్రయాణం చేసి అవతలికి పోయాడట. అవతలికి పోతే ఒక అద్భుతమైన ప్రపంచమే ఉంది అవతల. దానికే అమెరికా అని పేరు. ఒకవేళ కొలంబస్ కూడా అక్కడనే ఆగిపోతే అమెరికా ఉన్నదని ఇప్పటికి కూడా తెలిసేదో తెలియదు. ఎప్పుడైతే ముందుకు చూస్తూ వెళ్తుంటామో, మన ఆలోచన విధానంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో, మన గమ్యం ఎప్పుడు డిసైడ్ అయ్యి ఉంటామో అప్పుడు అద్భుతాలే చేయగలుగుతాం. కొలంబస్ తన మనసులో ఫిక్స్ అయ్యాడు. ఏమని ఫిక్స్ అయ్యాడు? ఒక ఎండింగ్ లేదు, దీని తర్వాత ఏదో ఉంది అని ఫిక్స్ అయ్యాడు. వెళ్తే ఒక గొప్ప దేశాన్ని కనుగొన్నాడు. హాగరికి ఎటువంటి గమ్యం లేదు ప్రయాణం చేస్తున్నప్పుడు. కానీ మనందరి జీవితాల్లో ఒక గమ్యం ఉంది. ఆ గమ్యాన్ని చేరవలసిన వారమై ఉన్నాం. బిల్లీ గ్రహం చెప్పినట్లుగా, నేనెవరో నాకు తెలుసు, నా గమ్యం ఏంటో నాకు తెలుసు అని చెప్పగలిగిన స్థితిలోనికి మనం కూడా వెళ్ళాలి. దేవుడు అడిగిన ప్రశ్న, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నీకు అర్థం కావాలా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు అర్థం కావాలా. దేవుని నిత్యత్వంలో నువ్వు సృజించబడ్డావు. తర్వాత ఎక్కడికి వెళ్తావో తెలుసా? నిత్యత్వంలోకే వెళ్తావు. దేవుడు నిత్యత్వంలో తన మనసులో నీ గురించి ఆలోచన కలిగి నిన్ను ప్రిపేర్ చేశాడు, తయారు చేశాడు. అయితే తర్వాత నువ్వు వెళ్ళే ప్లేస్ కూడా నిత్యత్వమే. ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ జీవితం కూడా అద్భుతంగా మలచబడుతుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.